హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మీ ప్రాపర్టీ. నేను మీ పూర్ణచందర్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి సికింద్రాబాద్ కి దగ్గరలో 333 స్క్వేర్ యార్డ్స్ ఉన్న మంచి ఇండిపెండెంట్ హౌస్ వచ్చింది. ఇది మనకి సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ సికింద్రాబాద్ నుంచి దగ్గర మరియు బోయిన్పల్లి మార్కెట్ ఉంటుంది కదా, అక్కడికి ఈ ఇల్లు అనేది దగ్గర అవుతుంది. సికింద్రాబాద్ బోయిన్పల్లి మార్కెట్ కి దగ్గర అవుతుంది అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో కింద డిస్క్రిప్షన్ లా నంబర్ ఇస్తా, ఆ నంబర్ కి కాల్ చేయొచ్చు. మిగతా అంతా కూడా నేను వీడియో తిరుగుతూ మొత్తం ఎలా వస్తుంది అనేది మీకు ఎగ్జాంపుల్ గా చూపిస్తాను. చాలా బాగుంది. ఎవరైతే మీ బడ్జెట్ లో ఉందనుకుంటే తొందరగా వచ్చి తీసుకోండి, అంత మంచి అవకాశము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి చూస్తుంది ఇది నార్త్ ఫేసింగ్తో ఉన్న డూప్లెక్స్ హౌస్ అనమాట. 333 గజాలతోని చుట్టూ కూడా మొత్తం మంచిగా సెట్ బ్యాక్లు అన్నీ వదిలి నీట్గా కన్స్ట్రక్షన్ చేసింది. ఇది రీసేల్ విల్లా మనకి సేల్కి వచ్చింది. ప్రైమ్ లొకేషన్లో ఈ విల్లా అనేది మనకు అవైలబుల్ ఉంది. సికింద్రాబాద్ నుంచి దగ్గర మరియు బోయిన్పల్లి మార్కెట్కి దగ్గర ఇది ఉంటుంది. సో సికింద్రాబాద్ నుంచి అయితే జస్ట్ మీకు ఒక 5 కిలోమీటర్స్ ఏమి వస్తుంది. 5 కూడా కాదు, 4 అట్లా వస్తుంది. మరి ఎక్కువ దూరం ఏమి ఉండదు. బోయిన్పల్లి మార్కెట్ నుంచి అయితే కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్లోనే ఇంటికి వెళ్ళొచ్చు. ముంగడ రోడ్ వచ్చేసి మంచిగా 30 ఫీట్ల రోడ్తో ఉంటుంది. మీకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొత్తం మీద దాకా కూడా చూపిస్తా. మొత్తం మీద మనకి సోలార్కి సంబంధించింది కూడా వీళ్ళు పెట్టుకున్నారు. సో రీసేల్ విల్లా అనేది వచ్చింది మనకి 333 గజాలు నార్త్ ఫేసింగ్తోని. ఇప్పుడు ఏదైతే ఇది చూస్తారో ఇది ఆఫీస్ పర్పస్. ఎవరన్నా మీరు ఈ విల్లా పర్చేజ్ చేసుకుంటే ఆఫీస్ పర్పస్కి ఇక్కడ ఇది వాడుకోవచ్చు ఇంట్లోనే. సో ఆఫీస్ పర్పస్ ఇది పెట్టుకున్న మిగతా మీకు హాల్ ఇవన్నీ సపరేట్గా ఉంటుంది. మంచిగా పార్టీషన్ చేయించుకుంటే ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము. పక్కకి లెఫ్ట్లో పూజ గది కూడా ఉంది ఇళ్ళనే. కిచెన్లో చూసుకోండి ఎంత పెద్దగా స్పేసెస్గా వస్తుందో కిచెను. మంచిగా ఉన్నదండి విల్లానైతే. మీ వర్త్ అనుకుంటే 333 గజాలల్లో తీసుకోవచ్చు అనుకుంటే తొందరగా వెళ్ళి తీసుకోండి. మళ్ళీ లేట్ చేసుకోకండి. చేద్దాం అనుకుంటే ఆగకండి. మంచిగా ఉంది. మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది. చుట్టూ కూడా సైలెంట్ ఏరియా ఉంది. మంచి డీసెంట్ కాలనీలో మనకి విల్లా అనేది ఉంది. సో ఇక్కడికి మళ్ళీ మీకు ఇంకో బెడ్రూమ్ చూపిస్తా గ్రౌండ్ ఫ్లోర్లో. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్లో. చూడండి, బెడ్రూమ్స్ కూడా మంచి కింగ్ సైజ్ బెడ్రూమ్స్ అనమాట. ఇవంతా కూడా ఎంత పెద్దగా ఉన్నాయో. మీరు 6x6 మంచం వేసినాక కూడా మస్తు స్పేస్ ఉంటుంది చుట్టూ మొత్తము. ఇక్కడ మనకి డ్రెస్సింగ్ ఏరియా సంబంధించి సపరేట్గా ఉన్నాక ఇక్కడ బాత్రూమ్ అనేది సపరేట్గా వస్తుంది. ఇదంతా కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్కి. ఇక్కడ చూసుకొని ఇదంతా కూడా డ్రెస్సింగ్ ఏరియాకి సంబంధించి కబోర్డ్స్ ఇస్తాం అనమాట. కబోర్డ్స్ కూడా మీరు చూసుకోండి, మంచి క్వాలిటీ ఆఫ్ కబోర్డ్స్ ఉన్నాయి. వీటిని మీరు తీసేయాల్సిన అవసరం కూడా లేదు. ఏమన్నా చిన్నగా మీకు డిస్టర్బెన్స్ అనిపిస్తే వీటిని రిపేర్ చేయించి పెట్టుకున్నాం అంటే ఇప్పుడు చేసే కొత్త ప్లైవుడ్ కంటే ఈ పాత ప్లైవుడ్స్ ఇంకా మంచి క్వాలిటీ స్ట్రాంగ్ ఉన్నాయి. సో మంచి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్తోనే అంతా కూడా వర్క్ చేయించారు. ఇక్కడికి మనం చూసుకుంటే ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోరు. ఈ ఫస్ట్ ఫ్లోర్లో మనకి 3 బెడ్రూమ్లు వస్తున్నాయి, డూప్లెక్స్ హౌస్ లాగా. ఓకే, ఇక్కడ మనకి మెట్లు ఎక్కగానే ఇట్లా లెఫ్ట్లో ఒక బెడ్రూమ్ వస్తుంది చూడండి. ఇది ఒక బెడ్రూము. దీంట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్తో కూడా ఉంటుంది. మంచిగా లైటింగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, కబోర్డ్స్కి సంబంధించి చూడండి ఎలా వచ్చిందనే డిజైన్ లోపల. ఇది అటాచ్డ్ బాత్రూము. మీకు డ్రై ఏరియా, వెట్ ఏరియా సపరేట్గా ఉంటుంది. స్నానం చేసేటప్పుడు జస్ట్ ఆ డోర్స్ వేసుకుంటే చాలన్నమాట. ఇక్కడికక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఇదంతా కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్. ఇక్కడికి మనకి ఇంకొక 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లోర్ చేస్తా. సేమ్ ఇప్పుడు కింద మనం చూసిన గ్రౌండ్ ఫ్లోర్లో సేమ్ కిందది ఇది బెడ్రూమ్ సేమ్, అంటే మీద కూడా సేమ్ వచ్చింది. సేమ్ అటాచ్డ్ బాత్రూమ్తో పెద్దగా వస్తుంది ఈ బెడ్రూము. ఇక్కడ మనకి డ్రెస్సింగ్ ఏరియా అనేది సపరేట్గా ఏం లేదు, కానీ డైరెక్ట్ ఇక్కడ బాత్రూమ్ అనేది పెద్దగా వచ్చిందనమాట. కింద ఉన్నట్టు కాకుండా మీరు చూసుకోండి ఎట్లా వస్తుంది అనేది. మంచిగా వచ్చిందండి. ఇల్లు అయితే చాలా బాగుంది. 333 స్క్వేర్ యార్డ్స్లో నార్త్ ఫేసింగ్తో ఉన్న ఇల్లు అనమాట. ఇక్కడికి మళ్ళీ మనకి రీసేల్ హౌస్ అండి. ఇది ఇంకొక బెడ్రూమ్ వస్తుంది. ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. లైక్ చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోవచ్చు, గెస్ట్ బెడ్రూమ్ లాగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కబోర్డ్ సిస్టమ్స్ అన్నీ కూడా ఉన్నాయి మనకి. దీంట్లో కూడా మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నా ఎలా వస్తుంది ఏందనేది. ఇక్కడ వచ్చేసి మనకి డ్రెస్సింగ్ ఏరియా సపరేట్ ఉంది దీనికి, ప్లస్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది మంచిగా సపరేట్గా. మంచిగా ఉంది ఫ్రెండ్స్ విల్లా అనేది. చిన్న రిపేర్స్ ఏమైనా ఉన్నా మీరు చేయించుకొని పెయింట్ పరంగా మీకు ఏదైనా నచ్చిన పెయింట్ వేయించుకొని మీరు ఈ విల్లా లోపలికి వచ్చారనుకోండి సూపర్ ఉంటుంది. బిల్డింగ్ ఎలివేషన్నే చూసారు కదా ఎంత బాగుందో. ఇది ఫస్ట్ ఫ్లోర్లో మనకి బాల్కనీ చూసారా, బాల్కనీ ఎంత పెద్దగా స్పేసెస్గా వచ్చిందో.
333 గజాలలో చాలామంది అనుకుంటారు కదా ఇట్లా పెద్ద స్పేస్లా మంచిగా ఉండాలి, ఎక్కువ కంజెస్టెడ్ ఉండొద్దు, ఇట్లా కట్టుకోవాలని అనుకుంటారు కదా. ఆల్రెడీ ఇది మంచి అట్లా కట్టింది ఉంది. ఇట్లాంటివి తీసుకుంటే మీకు లైక్ ఇట్లా ఫ్యామిలీ పర్సన్స్ కొద్దిగా ఎక్కువ మంది ఉన్నోళ్ళు చూసుకుంటే గిన మీకు బెస్ట్ ఆప్షన్ ఇది. ఇప్పుడు మనము ఇక్కడ సెకండ్ ఫ్లోర్కి వచ్చినాం. సెకండ్ ఫ్లోర్లో మనకి ఇది 3 BHKతో సపరేట్ పోర్షన్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే మీరు సపరేట్గా సెకండ్ ఫ్లోర్ అనేది రెంట్కి ఇచ్చుకోవచ్చు. గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఏమవుతుందంటే డూప్లెక్స్ హౌస్ లాగా ఉంది. ఈ సెకండ్ ఫ్లోర్ 3 BHKతో రెంట్కి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీకు ఇది ఇంత పెద్దది మీకు ఈజీగా ఒక 40-50 వేలకు కూడా మీరు రెంట్కి ఇచ్చుకోవచ్చు, అంత మంచిగా ఉంది. సో అన్నిట్లలో కూడా మనకి ఈ కబోర్డ్ సిస్టమ్స్ అనేటివి అన్నీ ఉన్నాయి. కిచెన్ కింద కూడా ఉంది, మనకి ఇక్కడ కూడా ఉంది. ఇదంతా కిచెన్ సెకండ్ ఫ్లోర్కి సంబంధించి సపరేట్ పోర్షన్ అనమాట. ఇదంతా సెకండ్ ఫ్లోరు. డూప్లెక్స్ హౌస్లో ఓన్లీ గ్రౌండ్ అండ్ ఫస్టే ఇంక్లూడ్ అయింది. సెకండ్ ఫ్లోర్ అంతా కూడా మనకి 3 BHKతో. ఈవెన్ ఇక్కడ హాల్ చూసుకోవడం ఎంత పెద్ద స్పేసెస్ వస్తుందో మంచిగా, ఎందుకంటే కింద మనకి గ్రౌండ్ నుంచి మెట్లు వచ్చినట్టు కొద్దిగా స్పేస్ అనేది పోయింది కాబట్టి ఇలా మనకి మొత్తం మంచిగా 3 బెడ్రూమ్లతో మంచిగా పెద్దగానే వస్తుంది అనమాట. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది మనకి. దీనికి ఇది మనకి డ్రెస్సింగ్ ఏరియాకి పక్కనే మనకి ఇక్కడ మొత్తం ఇది వాష్రూము. అన్నీ కూడా వాస్తు ప్రకారమే కన్స్ట్రక్షన్ చేసిన విల్లా, అంతా కూడా మంచిగా ఉంది. మీరు కూడా మీకు నచ్చితే ఒక్కసారి వెళ్ళి చూసుకోండి, అన్నీ చూపించుకోండి. కానీ ఇంకోటి ఏంటంటే కొనే ముందు అన్ని విధాలుగా పేపర్లు అన్నీ కూడా నీట్గా చెక్ చేసుకోండి. అన్ని విధాలుగా ఓకే అనుకుంటేనే మీరు ప్రొసీడ్ కాండి. ఓకే, సో కొద్దిగా తొందరపడి మాత్రం ఏది కరెక్ట్గా చూసుకోకుండా అట్లేం పెట్టుకోకండి. జాగ్రత్తగా అన్ని పేపర్లు చెక్ చేసుకొని మీరు పర్చేజ్ చేసుకోవాలి. సో మా తరఫు నుంచి ఏంటంటే వీడియో మేము సేల్కి ఉందని పెట్టగలుగుతాం, కానీ ఆ పేపర్లు అవన్నీ ఏమున్నా కొనేటోళ్ళకి మాత్రమే ఇస్తారు కాబట్టి అవి మీరు చెక్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి సెకండ్ ఫ్లోర్లో ఇక్కడ మీకు ఫాల్ సీలింగ్ కూడా డిజైనింగ్తో వస్తుంది. ఫాల్ సీలింగ్ లేని స్లాబ్. ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్తో వస్తుంది ఇది కూడా. సో మొత్తం మీద మనకి చిన్నగా పెంట్ హౌస్ లాగా కూడా ఉందన్నమాట, చిన్న రూమ్ లాగా ఉందాడ. సో ఇక్కడికి మనం మొత్తం మీదకి వెళ్దాం ఒకసారి. దానికంటే ముందు ఇక్కడ సెకండ్ ఫ్లోర్ బాల్కనీ చూసుకుందాము. 3 బెడ్రూమ్లు అయిపోయినాయి కదా ఇది. సో ఈ సెకండ్ ఫ్లోర్కి బయటికి మెట్లు మీకు స్టార్టింగ్లో చూపించింది కదా అట్లా రావచ్చు. ఈవెన్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా వచ్చేటోళ్ళు రావచ్చు డూప్లెక్స్లోకి కూడా సపరేట్గా బయటకు వచ్చి. ఇది అంత చిన్నగా 1 BHKతో నుండి పెంట్ హౌస్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షోమే ప్రాపర్టీ. నేను మీ పూర్ణచందర్. ఫ్రెండ్స్ ఈరోజు మనకి సికింద్రాబాద్కి దగ్గరలో 333 స్క్వేర్ యార్డ్స్ ఉన్న మంచి ఇండిపెండెంట్ హౌస్ వచ్చింది. ఇది మనకి సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ సికింద్రాబాద్ నుంచి దగ్గర మరియు బోయిన్పల్లి మార్కెట్ ఉంటుంది కదా, అక్కడికి ఈ ఇల్లు అనేది దగ్గర అవుతుంది. సికింద్రాబాద్ బోయిన్పల్లి మార్కెట్కి దగ్గర అవుతుంది అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తా, ఆ నంబర్కి కాల్ చేయొచ్చు. మిగతా అంతా కూడా నేను వీడియో తిరుగుతూ మొత్తం ఎలా వస్తుంది అనేది మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. చాలా బాగుంది. ఎవరైతే మీ బడ్జెట్లో ఉందనుకుంటే గిన తొందరగా వచ్చి తీసుకోండి, అంత మంచి అవకాశము.